పరిశుద్ధ గ్రంథం ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి దేవుని పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేండి నడిపించిన గాక. నిన్నటి దినాన ఎజ్రా 3వ అధ్యాయం చదువుకున్నాం. ఈరోజు ఎజ్రా 4వ అధ్యాయం చదువుకున్నాం. అంతటా యోధా వంశస్థులకును బెన్యామీనీయులకును విరోధులైన వారు, చెర నివారణ అయిన వారు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు ఆలయమును కట్టుచున్న సంగతి విని జెరుబ్బేలు నద్దకు పెద్దలలో ప్రధానుల యొద్దకును వచ్చి, మీరు ఆశ్రయించినట్లు మేమును మీ దేవుని ఆశ్రయించువారము. ఇచ్చటికి మమ్మను రప్పించిన అసురు రాజైన ఎసర్వదోను యొక్క కాలము మొదలుకొని మేము యెహోవాకు బలులు అర్పించువారము. మేమును మీతో కలిసి కట్టెదమని చెప్పిరి. అందుకు జెరుబ్బేలును యెషువాయును ఇశ్రాయేలీయుల పెద్దలలో తక్కిన ప్రధానులను, మీరు మాతో కలిసి మా దేవుని మందిరమును కట్టుటకు నిమిత్తము లేదు. మేమే కూడుకొని పారసీక దేశపు రాజైన కోరేసు మాకిచ్చిన ఆజ్ఞ ప్రకారము ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాకు మందిరమును కట్టుదమని వారితో చెప్పిరి. దేశపు జనులు యోధా వంశస్థులకు ఇబ్బంది కలగజేసి కట్టుచున్న వారిని బాధపరిచిరి. మరియు పారసీక దేశపు రాజైన కోరేసు యొక్క దినములన్నిటిలోనూ పారసీక దేశపు రాజైన దర్యావేషు యొక్క పరిపాలన కాలం వరకు వారి ఉద్దేశమును భంగపరచుటికై వారు మంత్రులకు లంచములు ఇచ్చిరి. మరియు అహస్వేరోషు ఏలన ఆరంభించినప్పుడు వారు యోధా వంశస్థులను గూర్చియు యెరూషలేము పట్టణపు వారిని గూర్చియు ఉత్తరము వ్రాసి వారి మీద తప్పు మోపిరి. అర్తహషస్త యొక్క దినములలో బిస్లామును, మిత్రిదాతును, టబయేలును వారి పక్షంగానున్న తక్కిన వారును పారసీక దేశపు రాజైన అర్తహషస్తకు ఉత్తరము వ్రాసి పంపిరి. ఆ ఉత్తరము సిరియా భాషలో వ్రాయబడి సిరియా భాషలోనే తాత్పర్యము చేయబడినది. మరియు మంత్రియగు రెహూమును లేఖికుడగు షెమ్షాయియు ఈ ప్రకారముగా యెరూషలేము సంగతిని గూర్చి ఉత్తరము వ్రాసి రాజైన అర్తహషస్త యొద్దకు పంపిరి. అంతటా మంత్రియగు రెహూమునకు లేఖికుడగు షెష్మాయియు వారి పక్షంగానున్న తక్కిన వారైన జనాయిలను, అప్సాకాయులను, టర్పేయులను, అపర్సాయులను, అర్కేవాయులను, బబులోను వారును, శోషాన్కాయులను, దెహోవేయులను, ఎలామీయులను, గనుడగు శ్రేష్ఠుడునైన అస్నాపరు నది యువతలకు రప్పించి సోమ్రోను పట్టణముల యందు నది యువతలనున్న ప్రదేశమందును ఉంచిన తక్కిన జనములను, నది యువతలనున్న తక్కిన వారును ఉత్తరము ఒకటి వ్రాసిరి. వీరు రాజైన అర్తహషస్తకు వ్రాసి పంపించిన ఉత్తరము నకలు నది యువతల నున్న తమ దాసులమైన మేము రాజైన తమకు తెలియజేయనదేమనగా, తమ సన్నిధి నుండి మా యొద్దకు వచ్చిన యూదులు యెరూషలేమునకు వచ్చి తిరుగుబాటు చేసిన ఆ చెడు పట్టణమును కట్టుచున్నారు. వారు దాని ప్రకారములను నిలిపి దాని పునాదులను మరమ్మతును చేయుచున్నారు. కావున రాజువైన తమకు తెలియవలసినదేమనగా, ఈ పట్టణమును కట్టి దాని ప్రకారములను నిలబెట్టిన ఎడల వారు శిస్తు గాని సుంకము గాని పన్ను గాని ఇయ్యక యుందురు. అప్పుడు రాజునకు రావలసిన పైకము నష్టమగును. మేము రాజు యొక్క ఉప్పు తిన్నవారము గనుక రాజునకు నష్టం రాకుండా మేము చూడవలనని ఈ ఉత్తరమును పంపి రాజువైన తమకు ఈ సంగతి తెలియజేసితిమి. మరియు తమ పూర్వీకులు వ్రాయించిన రాజ్యపు దస్తావేజులను చూచిన ఎడల ఈ పట్టణపు వారు తిరుగుబాటు చేయువారుగాను, రాజులకును దేశములకును హాని చేయువారుగాను, కలహ ఆరులుగాను కనబడుదురనియు, అందువలననే ఈ పట్టణము నాశనము పొందిరనియు రాజ్యపు దస్తావేజుల వలననే తమకు తెలియవచ్చును. కావున రాజవైన తమకు మేము రుడిపరుచున్నదేమనగా, ఈ పట్టణము కట్టబడి దాని ప్రకారం నిలబెట్టిన ఎడల నది యువతల తమకు హక్కు ఎంత మాత్రమును ఉండదు. అప్పుడు రాజు మంత్రియగు రెహూమునకును లేఖికుడగు షెష్మాయికిని సోమ్రోనులో నివసించు వారి పక్షంగానున్న మిగిలిన వారికిని నది అవతల నుండి తక్కిన వారికిని మీకు క్షేమ సంప్రాప్తి అగును గాక అని ఈ మొదలగు మాటలు వ్రాయించి సెలవిచ్చినదేమనగా, మీరు మాకు పంపిన ఉత్తరమును శాంతముగా చదివించుకున్నాము. అందు విషయమే మా ఆజ్ఞను బట్టి వెతకగా ఆది నుండి ఆ పట్టణపు వారు రాజుల మీద కలహమును తిరుగుబాటును చేయువారని మాకు అగుపడినది. మరియు యెరూషలేము పట్టణమందు బలమైన రాజులను ప్రభుత్వం చేసిరి. వారు నది యువతల దేశములన్నిటినీ ఏలినందున వారికి శిస్తు గాని సుంకము గాని పన్ను గాని చెల్లించుచుండెను. కాబట్టి
ఇప్పుడు ఆ మనుషులు ఆ పని చాలించి మేము సెలవిచ్చే వరకు ఆ పట్టణమును కట్టమానవలనని ఆజ్ఞాపించుడి. ఇది తప్పకుండా చేయుటకు మీరు జాగ్రత్త పడుడి. రాజులకు నష్టము కలుగునట్లు ద్రోహము పెరగకుండా చూడుడి అని సెలవిచ్చిన. రాజైన అర్తహషస్త పంపించిన యుత్రం యొక్క ప్రతి రహూమునకును షిష్మాయికిని వీరి పక్షముగా నున్న వారికిని వినిపింపబడినప్పుడు వారు త్వరగా యెరూషలేములోనున్న యూదుల యొద్దకు వచ్చి బలవంతము చేతను అధికారము చేతను వారు పని ఆపునట్లు చేయగా యెరూషలేములో నుండి దేవుని మందిరపు పని నిలిచిపోయిను. ఇలాగన పారసీక దేశపు రాజైన దర్యావేషు ఏలుబడి యందు 2వ సంవత్సరం వరకు ఆ పని నిలిచిపోయిను. ఇంతటితో ఎజ్రా 4వ అధ్యాయం పూర్తయింది. రేపటి దినాన్న ఎజ్రా 5వ అధ్యాయం చదువుకుందాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడైండి నడిపించును గాక. ఆమెన్.